జనాభా ఎక్కువ, ఎమ్మెల్యేలు తక్కువ. చదవరా చరిత్ర పుట్టల్ని చదవరా. దేశాన్ని మోసింది ఎవరు, దేశాన్ని కట్టింది ఎవరు, పొలం దున్నింది ఎవరు, పట్నం కట్టింది ఎవరు? మేమే మేమే మేమే. అయితే అధికారం ఎవరిది? మీద మీద ఇంకా సాగదు సాగదు మాదే అధికారం. అటు చూడు బే. గ్రామంలో బోయలకు మూల పురుషుడు తిప్పు భక్త కర్ణాపాయ్ తిప్పు. బోయలకు మూల పురుషుడు భక్త కర్ణాపాయ్ సపది గుహుడు ఏకలవుడు. వీళ్ళు బోయలకు ఆదర్శవంతులు. వీళ్ళని సంకనాకించి మన బోయలే కాబట్టి వాళ్ళ ప్రకారం బతకండి, సాధించాలి. చుక్క ముక్క బానిసుకోదాం. తిప్పు ఇప్పుడు ఆర్టికల్ 300 సెంట్రల్ గెజిట్ సర్టిఫికేట్ ఉంది. కోడుమూరులో హనుమంతప్ప ఇచ్చినాడు. ఎస్సీ ఉంది ఈ సర్టిఫికేట్. దమ్మున్న మొగ్గోడు చూడండి ఎవడన్నా కూడా. కాదంటే మీసాలు కొరిగిస్తాను ఎవడన్నా కూడా. అడ్డం పట్టం లేని అర్థం పట్టం లేని మాట్లాడొద్దండి. ఆర్టికల్ 300 పెట్టి మనం సెంట్రల్ గెజిట్లో ఉన్నాం అన్ని రాష్ట్రాలు. ఎస్సీ తిప్పు. ఇక్కడ 77 కులాలు, వాల్మీకి 75 నెంబర్. ఎందుకయ్యా మీరు కర్నూలు జిల్లా బోయలు ఎస్టీని ఉదురుగొట్టి అదరగొడుతున్నారు? దమ్మున్న మొగ్గోడు ఎవడైనా ఉంటే నన్ను తప్ప నిలిపి వాళ్ళ కాలకింద తూరిపోతాను. మా ఎవరు తెలుసా? బాజీ, అరుణ్ కుమారు, మరి వచ్చేసి తిరుపతిలో ముక్కరాజు సార్ గోడాడుతున్నారు. నిలబడి పడబడి. కాబట్టి ఇప్పుడైనా మేలుకొని కోలుకొని కన్ను తెరవలయ్యా. ఏం చుక్క ముక్క బానిస కాదు. ఆర్టికల్ 341 షెడ్యూల్ క్యాస్ట్లో వాల్మీకి ఉంటే ఎందుకు ఎస్టీ అడుగుతున్నారు లేనిది? కాబట్టి ఈ దైమందిని గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇల్లు గల్లి డోర్ టు డోర్ కొట్టి చెప్పాలి మీరు. అందు గురించి వాల్మీకులంతా ఒకటే, వాల్మీకి బోయ ఒకటే. వాల్మీకి ఎస్టీ అంట, బోయ బి. ఎవడు చెప్పిందయ్యా? అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగంలో సెంట్రల్ గెజిట్లో ఎస్సీ ఉంటే ఎస్సీ అడక మనం ఎస్టీ అడిగి న్యాయమే. సుప్రీంకోర్టుకి వెళ్ళా. చంద్రబాబు నాయుడు గారు, జగన్ అన్న కాలర్ పట్టుకుని అడగాల మనము. అడిగితే అప్పుడు కోర్టు నుంచి మనకి ఇస్తుంది. ఇప్పుడైనా మేలుకొని కోలుకొని మానవత్వం చూపండి. దైనందిన గ్రామంలో మరి ఎకరా కొట్టి వాల్మీకి కళ్యాణవరం పెట్టండి. ఆడపిల్లలు జై జనని కొట్టాలా. పోలిక మూల పురుషుడు భక్త కర్ణాపాయ్ సభలు కూడా ఏకలు ధర్మించాడు. ఎవడని కరుణ కంటే సావడానికి కానీ సిద్ధమే నిలబడాలా. చుక్క ముక్కలు బానిస కావద్దండి. ఆడపిల్లలు చదివించుకోండి. షెడ్యూల్ క్యాస్ట్ వాల్మీకి బోయ ఒకటే, వాల్మీకి వేరే బోయ ఒకటని రెడ్డి అగ్రవాల్ సంకనాకి ఇచ్చారా? వాల్మీకి బోయ ఒకటే. కాబట్టి 77 కులాల్లో ఇది ఉన్నది. కాబట్టి మీరు ఎందుకయ్యా ఎస్సీ లేని దాన్ని అడుగుతారు? ఎస్టీ దమ్మున్న మొగ్గోడు ఎవడని ఉంటే నన్ను చేసే ప్రజలను తప్పని మొగ్గోడు ఉంటే ఈ మీసాలు కొరిగించుకొని పోతానయ్యా. మీ కాళ్ళు పట్టుకొని మొక్కను తెలుసుకొని రాజ్యాంగంలో ఏముందో తెలుసుకోండి. వాల్మీకి బోయ ఒకటే. కాబట్టి అగ్ర కులాల చేతులు కీలు బొమ్మలుగా మారి లాస్ట్ సర్వనాశనం అయిపోయినాడు కదా. చుక్క ముక్క బానిసలు బతుకుతున్నారు. కాబట్టి కుక్కలు చంపిన ఇస్రాక్ అయింది. షెడ్యూల్ క్యాస్ట్ మీరు కోర్టుకు వేసుకుందాం, సుప్రీం కోర్టుకు వేసుకుందామండి, నిలదీస్తామండి. అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ షెడ్యూల్ క్యాస్ట్లో ఉంది, కళ్ళు ముచ్చుకోండి. మిత్రులారా, హరించి వేయబడ్డ హక్కుల్ని భిక్షమెత్తి కానీ ప్రాధేయపడి కానీ సాధించలేం. నిరంతర పోరాటాల ద్వారానే సాధిస్తాము, నిరంతర త్యాగాల వల్లనే సాధిస్తామని చెప్పేసి తన జీవితాన్ని మొత్తం పోరాటానికి అంకితం చేసి తన జీవితం మొత్తం త్యాగం చేసిన ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, బీసీల కోసం, సబ్బండ వర్గాల కోసం ఆఖరి శ్వాస వరకు పోరాడినటువంటి గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావంతో కూడినటువంటి సమాజ స్థాపన జరగాలని చెప్పేసి మనమందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి జై భీమ్, జై భారత్. తెల్ల పాయింట్ నల్ల కోటు వేసుకొని ప్రపంచంలో ఎవడు చదవనంత చదువు చదివి మహానుభావుడు. ఆయన నిలబటానికి ఆకాశం సరిపోదు, ఆయన నిలవటానికి భూమి సరిపోదు. విశ్వ మానవుడుగా అవతరించిన బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్తే కదిలిపోతున్నారు. పార్లమెంట్ ఎవరిది? బాబాసాహెబ్ అంబేద్కర్ది. ఈ దేశానికి 3 రంగుల జెండా ఇచ్చింది ఎవరు? దానికి ధర్మచక్రాన్ని అద్దింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశానికి రాజ్యాంగం రాసింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ని పక్కన పెడితే ఈ దేశమే ఒక మనువాద దేశం, ఇక పనికి మాలిన దేశం ఇది. నా దురదృష్ట సోదర సోదరీమణులారా,